హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ప్రోగ్రెషన్స్ శ్రేణుల యొక్క కాన్సెప్ట్ అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం 3 or 4 మార్కులు వస్తుంది అనమాట. సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయాలి. సో లైక్ చేయండి అందరూ. ఓకే, ప్రోగ్రెషన్. సో శ్రేణి. వాట్ ఈజ్ మీన్ బై ప్రోగ్రెషన్? వాట్ ఈజ్ మీన్ బై ప్రోగ్రెషన్? శ్రేణి అంటే ఏమిటి? A pattern or system of numbers, some numbers is following, the group of numbers is following some pattern or some formula or some method is called progression. Is called progression. కొన్ని సంఖ్యలు ఒక ధర్మాన్ని కానీ ఒక న్యాయాన్ని కానీ లేదంటే ఒక పద్ధతిలోగా మనకి పాటిస్తూ ఉన్నట్లయితే ఆ సంఖ్యలు మనం అంటాం శ్రేణులు అంటాం. ఆ సంఖ్యలు ఏమంటాం మనం? శ్రేణులు అంటాం. ఓకేనా? సో అటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఏంటివి? ఆడ్ నెంబర్ ప్రోగ్రెషన్స్. ఓకేనా? అంటే ఏంటి? ఆడ్ నెంబర్ సీక్వెన్స్ అనొచ్చు. సో మనం ఏంటో సీక్వెన్స్. సో అంటే శ్రేణి అనొచ్చు అన్నమాట. శ్రేణి లేదంటే సో సీక్వెన్స్ అనొచ్చు అన్నమాట. 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఇవేంటి? ఈవెన్ నెంబర్ సీక్వెన్స్. సో ఈవెన్ నెంబర్ ప్రోగ్రెషన్ అని కూడా అనొచ్చు. ఈవెన్ నెంబర్స్ ప్రోగ్రెషన్. సరి సంఖ్యల శ్రేణి, బేస్ సంఖ్యల శ్రేణి అనొచ్చు. సో ఈ శ్రేణులు ముఖ్యంగా మనకి 3 రకాలు. కనుక మన 10th క్లాస్ సిలబస్లో 2 ఉన్నాయన్నమాట. డిలీట్ చేశారంటే ఓల్డ్ సిలబస్లో ఉంది HP. సో అది లేదు, అది చెప్పను. మనకి సిలబస్లో ఉన్నదని ఎక్స్టెన్షన్ చేసుకోవాలంతే. ఒకటి AP, ఇంకోటి GP. AP అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. AP అంటే ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణి. GP అంటే గుణశ్రేణి, జామెట్రికల్ ప్రోగ్రెషన్. సో ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి నేర్చుకుందాం. మొదటి పదం తప్ప మిగిలిన పదాలు దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపగా ఏర్పడే సంఖ్యలను మనం ఏర్పడే శ్రేణిని అంకశ్రేణి అంటాం. ఏమంటాం? అంకశ్రేణి. మొదటి పదం తప్ప మిగిలిన పదాలు దాని యొక్క ముందున్న సంఖ్యకు ఒక స్థిర సంఖ్యను కలపగా ఏర్పడే వాటిని అంకశ్రేణి అంటాం. ఎక్స్క్లూడింగ్ ద ఫస్ట్ టర్మ్ ఆర్ లీడింగ్ టర్మ్, ద రిమైనింగ్ ఆల్ టర్మ్స్ ఆర్ గెటింగ్ by adding its previous value to the fixed number. By adding a fixed number to its previous value. So that progression is called arithmetic progression. Excluding first term, the remaining all terms are getting by adding a fixed value to its preceding term. It's a preceding terms. So that progression is called arithmetic progression. Example తీసుకుందాం. 4. సో మీకు ఇష్టమైన నెంబర్ చెప్పండి. 3. వెరీ గుడ్. 4 + 3 7, 7 + 3 10, 10 + 3 13, 13 + 3 16, 16 + 3 19. సో దిస్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏంటి ఇక్కడ? 4ని ఎక్స్క్లూడ్ చేసాం. 7 ఎలా వచ్చింది? 3 అనే ఫిక్స్డ్ నెంబర్ని 4 క్యాచ్ చేస్తే 7 వచ్చింది. మళ్ళీ అదే 3 అనే ఫిక్స్డ్ నెంబర్ని 7 క్యాచ్ చేస్తే 10 వచ్చింది. అలా వచ్చింది మరి. మొదటి పదం తప్ప మిగిలిన పదాలన్నీ కూడా వాటి యొక్క ముందున్న పదాలకు ఒక స్థిర సంఖ్యను కలపగా ఏర్పడేదాన్ని మనం అంకశ్రేణి అంటాము. స్లోగా చెప్తాను చూడండి. మొదటి పదం తప్ప మిగిలిన పదాలు వాటి ముందున్న పదాలకు ఒక స్థిర సంఖ్యను కలపగా ఏర్పడే శ్రేణిని అంకశ్రేణి అంటాం. ఓకేనా? ఇందులో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొదటి పదం అంటాం. ఫస్ట్ టర్మ్ అంటాం, లీడింగ్ టర్మ్ అంటాం. దట్ ఈస్ డినోటెడ్ విత్ A. ఓకే, ఇప్పుడు టర్మ్స్ని ఎలా డినోట్ చేస్తాం? A1, A2, A3, A4, A5, A6. అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్ అని డినోట్ చేస్తాం. ఓకేనా? సో ఇందులో ఏదైతే ఇది లాస్ట్ టర్మ్ అనుకోండి, దిస్ ఈజ్ డినోటెడ్ విత్ AN. సో ఇక్కడ స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ అనే డినోటెడ్ విత్ A1 ఆర్ A. లాస్ట్ టర్మ్ డినోటెడ్ విత్ AN. సో ఆ AN టర్మ్ కావాలి కదా. AN ఈజ్ ఈక్వల్ టు A + n-1 × D. దిస్ ఈజ్ ద ఫార్ములా. AN is equal to A + n-1 × D. A + n-1 × D. This is called nth term formula. ఓకే, మరి D అంటే ఏంటి చెప్తాను అది కూడా. సో D is nothing but A2 - A1. D is nothing but A2 - A1 or A3 - A2.
So n is how many terms are there, that is the n value. N is how many terms are there, that is the n value. So all of you understand? All of you understand? Okay. ఇప్పుడు ఇందులో మనకి సమ్ ఆఫ్ ది n టైమ్స్ ఉంటుంది. సమ్ ఆఫ్ ది n టైమ్స్, దట్ ఈస్ Sn. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఒకవేళ మీకు ఫస్ట్ టైం తెలుసు, లాస్ట్ టైం L అని దీని వచ్చేసారు, అప్పుడు సమ్ ఆఫ్ ది n టైమ్స్ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ L. So this is the formula. So these are all about arithmetic progression. ఓకేనా? సో ఇంకా ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీకు 3 టైమ్స్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఎలా తీసుకోవాలంటే a మైనస్ d, a ప్లస్ d. సో 3 టైమ్స్ ఇస్తే మనం ఈ విధంగా తీసుకోవాలి. 5 టైమ్స్ ఇచ్చాడు అనుకోండి, a మైనస్ 2d, a మైనస్ d, a ప్లస్ d, a ప్లస్ 2d ఇలా తీసుకోవాలి. 4 టైమ్స్ ఇచ్చాడు అనుకోండి, a మైనస్ d, a ప్లస్ d, a ప్లస్ 3d, a మైనస్ 3d ఇలా తీసుకోవాలి. ఇది షార్ట్ కట్ మాట. ఓకేనా? ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇంకా అర్థమెటిక్ మీన్. ఇఫ్ a, b, c are in AP, then b is called arithmetic mean of a and c. అంటే ఎలా రాయొచ్చు? b is equal to a plus c by 2. చాలా ఇంపార్టెంట్ ఇది. b is equal to a plus c by 2. ఈ 2 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? 2b is equal to a plus c. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అర్థమెటిక్ మీన్. సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ప్రోగ్రెషన్ కంప్లీటెడ్, ఏపీ కంప్లీటెడ్. నెక్స్ట్ జీపీ. సో జీపీ కూడా సేమ్, ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో అదే అన్నమాట కాన్సెప్ట్. ఎక్స్క్లూడింగ్ ఫస్ట్ టర్మ్, ద రిమైనింగ్ ఆల్ టర్మ్స్ ఆర్ గెటింగ్ by multiplying a fixed number with its preceding terms is called geometrical progression. మొదటి పదం తప్ప మిగిలిన పదాలన్నీ కూడా వాటి యొక్క ముందున్న పదాలను ఒక స్థిర సంఖ్యచే గుణించగా ఏర్పడితే ఆ శ్రేణిని మనం గుణశ్రేణి అంటాము. మొదటి పదం తప్ప మిగిలిన పదాలన్నీ కూడా వాటి ముందున్న పదాలను ఒక స్థిర సంఖ్యచే గుణించగా ఏర్పడే వాటిని గుణశ్రేణి అంటాం. Excluding first term, the remaining all terms are getting by multiplying a fixed number to its preceding number. A preceding term is called geometrical progression. Example. Okay, 2. మీకు ఇందాల ఒక నెంబర్ ఇష్టమైన నెంబర్ చెప్పారు, ఏం చెప్పారు? అది 3. ఎస్, గుర్తుంది, ఎందుకంటే 4 + 3 7, 7 + 3 10. ఇక్కడ కూడా 3 తీసుకుందాం. సో ఇప్పుడు ఇందాల అక్కడ యాడ్ చేసి ఇప్పుడు మల్టిప్లై చేయాలి. 2 3s are 6, 6 3s are 18, 18 3s are 54, 54 3s are 162 and so on. సో ఈ విధంగా మనం 3తో అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ జామెట్రికల్ ప్రోగ్రెషన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ లీడింగ్ A1, A2, A3, A4, A5. సేమ్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది AN, ఇది A, సేమ్ ఇందాలాగే. ఇక్కడ మనకు కామన్ రేషియో వస్తుంది. R is equal to A2/A1, that is equal to A3/A2, that is equal to A4/A3. ఇలాగా దిస్ బై దిస్, అప్పుడు మనకు కామన్ రేషియో వస్తుంది. ఇక్కడ n వాల్యూ AN is equal to A into R⁻n - 1. AN is equal to A into R⁻n - 1. సో ఇది చాలా ఇంపార్టెంట్. AN is equal to A into R⁻n - 1. అయితే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే మనకి ఇది లేదు, ఏంటంటే SN లేదు కనుక సో ఈ SN అనేది మీకు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇన్ఫినిట్ టైమ్స్ కూడా ఉంటుంది, అది కూడా మీకు లేదు, సో అది కూడా ఇవ్వట్లేదు మీకు. ఓకేనా? నెక్స్ట్ షార్ట్ కట్స్. సో చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్స్. సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్, ఇందులో గ్యారంటీకి ఇస్తారు. సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ n into n+1/2 అంటే 1 + 2 + 3 + 4 + 5 అలా 10 నెంబర్స్ ఇచ్చారు అనుకోండి, ఆన్సర్ 55. ఎలాగా? నేను 10 వేసాను, 10 into 11/2, 2 1s 2 5s, సో 5 11s 55 అయిపోయింది.
అంతేగాని 1+2 3 3+3 6 6+4 10 అలాగే అన్నీ యాడ్ చేయను. అలాగైతే 100 నెంబర్స్ యాడ్ చేయమంటే 100 యాడ్ చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్ అయిపోద్ది, పాలిటెక్నిక్ ఎగ్జామ్. సో 100 అంటే 100 × 101/2. సో 2 1 = 250, 50 × 101 50 50. సో ఆన్సర్ 5050 50 50 బ్రిటానియా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n × n+1/2. మొదటి n సహజ సంఖ్యల మొత్తము. మొదటి n సహజ సంఖ్యల మొత్తం సూత్రం ఏంటి? n × n+1/2. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఈవెన్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ n × n+1. సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఈవెన్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 10 ఇలా యాడ్ చేసాం అనుకోండి. 10 నెంబర్స్ అంటే 2 4 6 8 10 అంటే ఎన్ని నెంబర్స్? 5 నెంబర్స్. 5 × 6 5 6 = 30 వస్తుంది ఆన్సర్. కావాలని కౌంట్ చేసుకోండి. ఓకేనా. మొదటి n సరి సంఖ్యల మొత్తము. మొదటి n సరి సంఖ్యల మొత్తం ఎంత? n × n+1. నెక్స్ట్ మొదటి n బేస్ సంఖ్యల మొత్తము n². మొదటి n బేస్ సంఖ్యల మొత్తం ఎంత? n². ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ దట్ ఈస్ n². అంటే ఏంటి ఆన్సర్? n². అంటే 1 3 5 7 11. ఓకేనా. 11 అంటే ఎన్ని నెంబర్స్? 5 నెంబర్స్. 5² 25 ఆన్సర్. 25 ఇస్ ద ఆన్సర్. 1 + 3 4 4 + 5 9 9 + 7 16 16 + 11. సో 16 + 9 25 ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఈజీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్. ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n+1/2. మొదటి n సహజ సంఖ్యల యొక్క అంక మధ్యమము. అంక మధ్యమము n+1/2. ద మీన్ ఆఫ్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n+1/2. ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. సో 10 అనేది కదా 10 + 1 11 11/2 అంటే 5.5 ఆన్సర్ 5.5. సో ఆ విధంగా మనం ఈజీగా చేయొచ్చు షార్ట్ కట్స్. ఇంకా కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. సో బట్ ఏంటంటే అవి మనకి అవుట్ ఆఫ్ సిలబస్ మరి కనుక అవి అవసరం లేదు. ఒకవేళ కావాలంటే మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం చూసుకుందాం. ఓకేనా. ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు కొన్ని షార్ట్ కట్స్ వస్తే అవి ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ప్రోగ్రెస్ ఇన్ శ్రేణులు. సో ఇంకా మీకు ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను నేను. సో ఈ వీడియో నచ్చితే మనకి ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.